నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాసుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? రాష్ట్రాధిపతి గురువు కుజుడితో కలిశాడు, 6వ స్థానంలో ఉన్నాడు. మరి ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే వీరికి ఎవరైనా సరే అప్పులు తీసుకోవాలి అంటే, మాకేదో ఆర్థికంగా కష్టంగా ఉంది, ఈ పని చేద్దాము, ఏదో ఇల్లు కట్టుకుందాం, లేకపోతే చిన్నగా రెనోవేషన్ చేద్దాము, లేకపోతే ఈ వాహనం కొనుక్కుందాం, ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది, బండి కొనుక్కుందాం అని అప్పులు చేస్తారు కదా. ఈ చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేనిపోని తగాదాలు వస్తాయి, లేనిపోని ఆ తీసుకున్న దానికి డబుల్ త్రిబుల్ కట్టాల్సి వస్తుంది, అప్పు తీర్చేటువంటి యోగం ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ అప్పు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, మొదటి పాయింట్. ఇక 2, రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కనుక చాలా మంచి జరుగుతుంది. రాజకీయంలో చాలా వరకు ఎవరైనా సరే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఉన్న స్థానం నుండి ఉన్నతంగా పైకి వెళ్ళి, అంటే ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరుంటారో వాళ్ళ సన్నిధిలోకి, వాళ్ళ కనుచూపుల్లో పడేలాగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఇంతవరకు సంతానం లేనటువంటి వారు సంతానం ప్రయత్నం చేసినట్టయితే చాలా బాగుంటుంది. సంతానాన్ని విదేశాలకు పంపే ప్రయత్నాలు, అంటే చదువు కోసం, ఉద్యోగం కోసం, ఇంకేదో అలా పంపించాలి. లేదు భర్త అక్కడ ఉన్నాడు, భార్య ఇక్కడ ఉంది, ఈ అమ్మాయిని మన సంతానం ఈ అమ్మాయిని పంపించాలంటే కూడా ఇప్పటి వరకు ఎందుకో ఇది రాలేదు అది రాలేదని ఆగుతారు కదా. ఇలాంటి వారికి తప్పనిసరిగా మంచి జరిగి సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం అయితే ఫలిస్తుంది. అంతేకాదు ఇక మనం చెప్పాలి అంటే శత్రు విజయం అని కూడా చెప్పచ్చు. శత్రువుల మీద మనం విజయం సాధించేటువంటి సంబంధం అయితే ఉంటుంది. ఇక రెండవ పక్షంలో ఎలా ఉంటుంది అంటే కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అట్లాగే ప్రేమ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా
కొంచెం తగు జాగ్రత్తలోనే ఉండాలి. ఆహ్, తర్వాత ఫైనాన్షియల్‌గా అంటే రెండవ పక్షంలో కొద్దిగా ఫైనాన్షియల్‌గా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పాలి. ఇవన్నీ గూడా మనకు కొద్దిగా కష్టం అనిపించి అంటే ఇప్పటి వరకు బావుంది, ఇప్పుడు లేదు అని అనిపించినప్పుడు మనం ఏంటంటే అప్పులు ఎవరి దగ్గరైనా చేయాలన్నప్పుడు అప్పులు తీసుకోకుండా ఉండడం. అట్లాగే కొద్దిగా మనం గోశాలకు వెళ్ళడం, గోశాలకి గోగ్రాసం తినిపించడం, కొంచెం బెల్లాన్ని తినిపించడం అనేటువంటిది చేయడం గనక చేసినట్టయితే మిగతావన్నీ గూడా మామూలుగానే ఉంటాయి. పిల్లల్ని బయటకు పంపించాలనుకున్నటువంటి విషయంలో గానీ, చదువుల కోసం బయటికి పంపించాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ అందరికీ బావుంటుంది. కొద్దిగా మనం పెట్టేటువంటి పెట్టుబడిలో వచ్చేటువంటి ఇబ్బందుల నుండి తట్టుకోవాలి అంటే తప్పకుండా గోశాలకు వెళ్ళడం, గోమాతకి బెల్లం తినిపించడం అనేటువంటివి చిన్న రెమెడీస్ చేసుకున్నట్టయితే అంతా బావుంటుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి గానీ, మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకి గానీ, వింటున్నటువంటి ప్రేక్షకులకి కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు, అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు, 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలున్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటానుకోట్ల మంది ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్‌గా ఇది కరెక్టే ఉంది అని అనిపించొచ్చు. ఇంకోటి మనం డీప్‌గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి గానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్‌గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండలిని చూపెట్టుకొని అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండలిలో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ ఇలా అనేక విషయాల్లో అనేక ఈ ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్‌గా ఈ ప్రాబ్లం ఉంది. అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది. ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఈ ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.